వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిటీ ఇన్ఛార్జి ఎమ్మెల్సీ పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో ఇటు జీపీఆర్ కళ్యాణ మండపంలో జరిగిన కార్యకర్తల విస్తృత సమీక్ష సమావేశం సూపర్ డూపర్ సక్సెస్ అని చెప్పుకోవచ్చు. ఈ యొక్క జీపీఆర్ కళ్యాణ మండపంలో మొత్తం కళ్యాణ మండపం నిండి బయటకు కూడా కిలోమీటర్ మేర ఇటు వైసీపీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఇటు శ్రేణులు కానీ భారీగా నిలిచిపోయారంటే ఇక్కడ సిటీలో వైసీపీ ఎలా పరుగులు పెడుతుందో అర్థం చేసుకోవచ్చు. ఈ సందర్భంగా ఇటు ఎమ్మెల్సీ పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి ఘాటైన వ్యాఖ్యలు చేస్తే కూటమి ప్రభుత్వం ఇటు వైసీపీ నాయకులను అక్రమ కేసుతో బనాయిస్తుందని భయపడే ప్రసక్తి లేదన్నారు. త్వరలో 8,000 మందితో ఒక జగనన్న సైన్యం ఏర్పాటు చేసే ప్రతి ఒక్కరు కూడా ఐడి కార్డులు అందజేస్తామన్నారు. నన్ను నమ్మి నా ఎంట నడిచిన సిటీ నియోజకవర్గ ప్రజలందరినీ గుండెల్లో పెట్టి చూసుకుంటానని, ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ కాదని చెప్పి ఎమ్మెల్సీ పర్వతిరెడ్డి చంద్రశేఖర్ అన్నారు. అదేవిధంగా కాకాని గోవర్ధన్ రెడ్డి కూడా మాట్లాడుతూ ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి సిటీ నియోజకవర్గంలో చాలా కష్టపడుతున్నారని, గతంలో పార్టీ సిటీలో చాలా ఇబ్బందుల్లో ఉన్న సమయంలో ఇన్ఛార్జిగా తీసుకుని సిటీలో వైసీపీని పరుగులు పెట్టిస్తున్న నాయకుడు ఇటు ఎమ్మెల్సీ పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి అని చెప్పి ఇటు కాకాని గోవర్ధన్ కూడా కొనియాడారు. అదేవిధంగా ఇటు చంద్రశేఖర్ కూడా ఒకగానొక సమయంలో ఆవేదన వ్యక్తం చేశారు. ఇటు కాకాని గోవర్ధన్ రెడ్డిని అనవసరంగా 82 రోజులు జైల్లో ఉంచారని, అది తన మనసును కలిచివేసిందని చెప్పి ఎమ్మెల్సీ చంద్రశేఖర్ కూడా తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తారని చెప్పుకోవచ్చు. ఏదేమైనా కానీ కార్యకర్తలు ఇప్పుడు ఏ విధంగా ఊపుతో ఉన్నారో అదే ఊపుతో 2029 వరకు ఉండాలని, అప్పట్లో ఆ తర్వాత జరగబోయే సాధారణ ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి భారీ మెజారిటీతో గెలుస్తారని, ప్రతి కార్యకర్తని గుండెల్లో పెట్టి చూసుకుని ప్రతి ఒక్కరికి న్యాయం చేస్తారని చెప్పి ఎమ్మెల్సీ పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి ప్రతి కార్యకర్తకి భరోసా ఇచ్చారు. నేను ఈ రోజు మీరు ఇక్కడ పైన కొంతమంది స్టేజ్ మీద కొంతమంది కూర్చొని ఉన్నాం, కానీ మీలో ఉన్నటువంటి చాలా మంది ఉన్నారు, చాలా మంది లేదేస్తున్నారు, చాలా మంది మీలో ఎంత కమిట్మెంట్ ఉందో, ఎంత ఫైట్ చేస్తానో నాకు తెలుసు. అధికారంలో ఉన్నప్పుడు ఫైట్ చేయడం కాదు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పోరాడగలగాల. ఎంతమంది నాయకులు, ఎంతమంది కార్యకర్తలు, మీకు ఇంకో ప్రశ్న కూడా చెప్పాలి. వేరే మన దగ్గర కొంతమంది మీద కేసులు పెడితే కొంతమంది మాట్లాడిన మాట సార్ ఈ కేసులు పెట్టుకోలేను సార్, నా మీద కేసు పెట్టలేదని నా పక్కన వాడి మీద కేసు పెడితే నేను పని చేయట్లేదని అనుకుంటారు. మీరు మనం కష్టపడి పని చేస్తా ఉన్నాం, ఈ కేసులు పెట్టినా కూడా ఏం అభ్యంతరం లేదని ఎంతో మంది కేసులు పెట్టుకుంటే పెట్టుకుని అని చెప్పి మాట్లాడుతున్నప్పుడు కళ్ళమ్మడి నీళ్ళు కూడా వచ్చేది. నేను తప్పకుండా కూడా నేను చెప్తా ఉన్నాను, నేను ఎట్లాంటి స్వార్థం లేకుండా కూడా ఇప్పుడు పనిచేయడం కానీ ఆ తర్వాత కూడా పార్టీ కోసం నమ్ముతున్న వారందరినీ కూడా ఆ గౌరవం వచ్చేలాగా మీతో పాటు నడుస్తుందని కూడా సౌజన్యంగా తెలియజేస్తా ఉన్నాను. అలానే విజయ్ కుమార్ అన్న కూడా వచ్చినారు. విజయ్ కూడా మొదటి నుంచి కూడా గట్టిగా ఫైట్ చేస్తున్నటువంటి వ్యక్తి. ఇద్దరం కలిసి కూడా ఈ నెల్లూరు నగరంలో అటు రూరల్లో కానీ ఇటు నగరంలో కానీ ఇద్దరం కలిసి ఆమెతో కలిసి పనిచేసే అవకాశం కూడా ఉంది. అలానే వెంకటరెడ్డి కానీ సుధీరంలో కానీ ఇంకా మిగతా లీడర్స్ అందరూ కూడా వాళ్ళందరి కోఆపరేషన్ తో ఈ రోజు నెల్లూరు నగరం నియోజకవర్గాన్ని మనం పటిష్టంగా తయారు చేసుకున్నాం. నేను మరలా మీకు ఒకటే చెప్తా ఉన్నాను, మనం 8,000 మందితో జగనన్న సైన్యాన్ని తయారు చేసుకోబోతా ఉన్నాం. ప్రతి ఒక్క కార్యకర్తకు మనం గౌరవం ఇవ్వాల్సి వస్తుంది, ప్రతి ఒక్కరికి కూడా ఐడి కార్డు ఇవ్వాల్సి వస్తుంది. ఐడి కార్డు ఇస్తాం. ఆ ఐడి కార్డుతో పాటు జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన అందరికీ కూడా ఇన్సూరెన్స్ చేయించాలా, ఈ కార్యకర్తల నాయకులు అందరికీ కూడా ఇన్సూరెన్స్ ఉచితంగా కూడా చేయించాలన్నది కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఆలోచన ఉంది. అట్లా మనము ఒక సైన్యం లాగా తయారు చేసుకుంటాం. ప్రతి పోలింగ్ బూత్ లో కూడా మనకు ఒక కమిటీలు ఏర్పాటు చేసుకుంటాం. ఈ విధంగా నేను చెప్తా ఉన్నాను, మనలో మనకు ఎక్కడైనా కూడా చిన్న చిన్న డిఫరెన్సెస్ ఉండొచ్చు, ఎక్కడైనా కూడా వార్డుల్లో కానీ డివిజన్స్ లో కానీ వాటన్నింటితో కూడా మర్చిపోతాం. మనం కనుక పటిష్టంగా కనుక పనిచేయకపోతే మనలో ఇట్లాంటి చంద్రబాబు ఒక ద్రోహి అనుకోవాలా, లేకపోతే ఒక విశ్వాసం దాటకూడదు అనుకోవాలి. ఎందుకంటే ఎన్ని అబద్ధాలు చెప్పారో, ఎన్ని మోసాలు చెప్పారో వాటన్నిటిని కూడా ఈ రోజు మర్చిపోయి కేవలం వైఎస్ఆర్సీపీ కార్యకర్తల నాయకులను ఇబ్బంది పెట్టే లక్ష్యంగానే వాళ్ళు ముందుకెళ్తా ఉన్నారు. ఇటువంటి ప్రభుత్వాన్ని మనం కనుక కంట్రోల్ చేయాలనుకోకపోతే జగన్మోహన్ రెడ్డి గారికి మనం అంతా కూడా అండగా నిలబడాలా, జగన్మోహన్ రెడ్డి గారు వెనక నడవాలా అనే ఆలోచనతో కనుక మనం అంతా పనిచేయకపోతే మరలా మనం ఇబ్బంది పడడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అందరికీ కూడా నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను, మనలో మనకి ఏమున్నా కూడా అందరం కూడా మర్చిపోవాల్సిన పరిస్థితి, అందరం కూడా పటిష్టంగా పనిచేయాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి గారిని మరలా మనం మరొకసారిగా ముఖ్యమంత్రిగా చేసుకున్న తర్వాతనే ప్రజలకు మంచి జరుగుతుంది, కార్యకర్త నాయకులు కూడా ఒక విలువ గౌరవం వచ్చేందుకు అవకాశం ఉంటుంది. కాబట్టి మీ అందరికీ కూడా నేను దయచేసి చెప్తా ఉన్నాను, తప్పకుండా కూడా మీరు అనుకోవచ్చు రాష్ట్ర కమిటీల్లో ఉన్నారు, జిల్లా కమిటీల్లో ఉన్నారు, నగర కమిటీల్లో ఉన్నారు కొంతమంది అని వాళ్ళకి ఆ గౌరవం ఉండొచ్చు కాదని చెప్పట్ల. కానీ జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన ఒకటే, ఏదైతే ఇప్పుడు మనం కొత్తగా డివిజన్ కమిటీలు వేస్తా ఉన్నామో, అంటే గ్రామ స్థాయి కమిటీలు, వార్డు కమిటీలు, డివిజన్ కమిటీలు అంటారు వీటిని. ఈ కమిటీల్లో వేసేటువంటి వ్యక్తులే, ఈ కమిటీల్లో పనిచేసేటువంటి వ్యక్తులే ఒక పిల్లర్స్ లాంటి వాళ్ళు, పార్టీకి వీళ్ళే పిల్లర్స్ లాంటి వాళ్ళు. వీళ్ళకే రేపొద్దున
వీళ్ళు చెప్పినట్టుగానే మనము ఎంత పనులు కానీ ఏదైనా కూడా ప్రజలకు చేయాలంటే ఈ కమిటీలో ఎవరైతే మనం చేస్తామో వారికే మనం అవకాశం ఇవ్వాలా, వారికే గౌరవం ఇవ్వాలా అన్న ఆలోచన జగన్మోహన్ రెడ్డి గారిది. కాబట్టి ఇప్పుడు రాస్తున్నటువంటి డివిజన్ కమిటీలు ఏవైతే ఉన్నాయో ఆ డివిజన్ కమిటీలే మన పార్టీకి మూలాధారం, వాళ్ళే మన పార్టీకి మూల స్తంభాలు. కాబట్టి వాళ్ళకి ఖచ్చితంగా కూడా జగన్మోహన్ రెడ్డి గారు సముచితమైనటువంటి న్యాయం గౌరవం ఆలోచనతో ఉన్నారు. కాబట్టి ఈ కమిటీల్లో ప్రతి ఒక్కరిని కూడా ఇన్వాల్వ్ చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. ఒక ఇంట్లో ముగ్గురు ఉన్నారనుకోండి, భార్య భర్త కొడుకు, ముగ్గురు కనుక యాక్టివ్ గా పనిచేసిన వాళ్ళైతే ముగ్గురిని కూడా కంట్రోల్ చేస్తాం. ఒకరిని విద్యార్థి కంట్రోల్ ఇలాంటి యువజన విభాగంలో వేస్తాం, ఒకరిని మహిళా విభాగంలో వేస్తాం, ఇంకొకరిని పార్టీలో కానీ లేదనుకుంటే ఇంకొక విభాగం ఏదో ఒక బీసీసీఎల్ ఎస్ఎస్ఎల్ ఎక్కడో ఒక దగ్గర కానీ మెయిన్ పార్టీలో కానీ వేస్తాం. ఎంత మంది కష్టపడతా ఉంటారో, ఒకే ఇంట్లో ముగ్గురు నలుగురు కష్టపడినా కూడా వారందరికీ కూడా మనం కార్యకర్తలు నాయకులుగా గుర్తించాలా, వారందరికీ కూడా ఐడి కార్డ్స్ ఇవ్వాలా, వారందరికీ కూడా రేపొద్దున మనము వారందరికీ కూడా సముచితమైనటువంటి న్యాయం ఇవ్వాలన్నదే మన పార్టీ లక్ష్యం. కాబట్టి మీరందరూ కూడా ఎక్కడెక్కడైతే మన కార్యకర్త నాయకులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా రేపు పొద్దున మనం ఇన్వాల్వ్ చేసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. కాబట్టి వీటన్నిటి మళ్ళా మనం తర్వాత కూడా మీటింగ్లు పెట్టుకుంటాం. రెగ్యులర్ గా రాబోయే ఎలక్షన్స్ వరకు కూడా ఇదే స్ఫూర్తితో ముందుకెళ్ళడం కూడా జరుగుతుంది. ఈ మరిన్ని విషయాలు, మిగతా విషయాలన్నీ కూడా నేను మీతో ఇండివిజువల్ గా ఉన్నప్పుడు కూడా మాట్లాడడం కూడా జరుగుతుంది.